నీకు సంతానము కలుగ చేయుదును. ఈ దినములో సంపూర్ణమగునట్లు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి. ఏం చేస్తాడంట? ఎప్పుడు హెచ్చిస్తాడంట? కొంతమంది ఏం చేస్తారంటే చాలా బాధపడుతుంటారు, దేవుని వైపు చూడటం మానేస్తారు. ఈ బాధతో ఎంతసేపు పిల్లల వైపే చూసుకుంటారు. ఎందుకు ఇంకా నా పిల్లలు, దేవుడు అన్నాడు కదా ఆశీర్వదిస్తా అన్నాడు కదా, ఎందుకు ఇంకా ఆశీర్వదించట్లే, ఎందుకు ఇంకా దేవుడికి ఒక సమయం ఉంది. ఇక్కడ దావీదు ఆశీర్వదింపబడ్డాడు కదా రాజుగా, కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, నీకు ఒక కుమారుడిని ఇస్తా, సంతానం కలుగజేస్తా, నీకు ఒక కుమారుడిని ఇస్తా, కానీ ఎప్పుడు